హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రైస్ కేక్ని ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చూడటానికి తేనె పట్టులా చాలా బాగుంటుంది. సో ఇది చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ ఈజీ రైస్ కేక్ని మరి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాము. ఈ రైస్ కేక్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ రైస్ అయినా లేదంటే సోనా మసూర్ రైస్ అయినా ఏదైతే మీ దగ్గర అవైలబుల్గా ఉంటుందో ఆ రైస్ని తీసుకోండి. 1 కప్పు రైస్ తీసుకున్నాక దీన్ని నిండుగా నీళ్లు పోసుకొని ఒక 3 అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సో 3 అవర్స్ కాకపోయినా ఒక 2 అవర్స్ అయినా మీ టైం వీలుని బట్టి మీరు ఒక 2 అవర్స్ మ్యాక్సిమం పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం తీసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే 1/2 కప్పు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ ఇంకా కరిగిపోయి బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేయాలన్నమాట. ఇది పెద్దగా పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి, లేదనుకుంటే కొంచెం జీలకర్రనే వేసుకోండి. ఇలా వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బెల్లంలోకి ఏదైనా నల్లకలు ఇసుక ఉంటుంది అనుకోండి, వడకట్టేసుకోవాలి. సో ఏమీ లేదు అనుకుంటే మంచి బెల్లం మీరు తీసుకుంటే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ మిశ్రమంలోకి బెల్లం వాటర్ని వేసేయండి. బెల్లం వాటర్ అంతా కూడా వేసుకొని ఒకసారి వెంటనే మనం గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, చక్కగా మనం వేసుకునే బెల్లం వాటర్ అనేది ఈ రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. నేనైతే ఈ కేక్ని కుక్కర్లో చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏదైనా బ్యాండీలో చేయాలనుకున్నా చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ని వేసుకోండి. సో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కుక్కర్లోకి ఇప్పుడు మనం బెల్లము ఇంకా రైసు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కూడా వేసేద్దాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఆ వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరిని కూడా పైన వేసుకోండి. పైన వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఏం కలియపెట్టొద్దండి, కలుపుకోకుండా అలా ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఐ ఫ్లేమ్లో ఒక 35 సెకండ్స్ అనమాట, జస్ట్ సెకండ్స్ ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి. 35 సెకండ్స్ తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టుకోండి, విజిల్ పెట్టుకోవద్దు. విజిల్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే ఇది ఒక 20 మినిట్స్ పాటు మీరు కుక్ చేసుకున్నారంటే చక్కగా రైస్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను 20 మినిట్స్ తర్వాత నేను మూత తీసి రైస్ కేక్ ఎట్లా కుక్ అయిందో చూపిస్తాను. చూసారా, చాక్ పెట్టి చూస్తేనే ఎక్కడ చాక్ కదుక్కోలేదు, అంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ కేక్ రెడీ అయినట్టు అనమాట. సో ఇది కంప్లీట్గా చల్లారినంత వరకు కూడా విడిచిపెట్టేయండి పక్కన. ఆ తర్వాత సైడ్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సైడ్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని డిమోల్డ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా బాగా ఊడొచ్చేస్తుంది అనమాట. మనకి చుట్టూ వైపులో ఉన్నది కొంచెం మాడినట్టు అనిపించినా సరే అది సాఫ్ట్గానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కట్ చేసి చూపిస్తాను. ఈ రైస్ కేక్ సూపర్గా ఉంటుందండి, అస్సలు చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైనా సరే చాలా బాగా వస్తుంది. నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో తొందరగా పెట్టాను కాబట్టి కొంచెం నాకు బ్లాక్గా సైడ్స్ అనేవి వచ్చేసాయి, కానీ టేస్ట్ బాగుంది. చూసారు ఎంత స్పాంజీగా తేనె పట్టులా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.
చూడటానికి తేనె పట్లానే అనిపిస్తుంది కదా. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రైస్ కేక్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు కూడా చాలా బాగా కుదురుతుందన్నమాట. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో హోమ్ పేజ్కి వస్తుంది.